మహోన్నతులైన మా తండ్రి, మా దేవ, మరొక పరిశుద్ధ ఆదివారం మీ సన్నిధిలో కలుసుకోవడానికి, రావి స్వరం ద్వారా ఆరాధించుకోవడానికి కృప చూపినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వేకస్వామి ఆరాధన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగిన మనసుతో ఈ ఆరాధనలో కలుసుకొని ఉండగా మీ వాక్యము ద్వారా మరొకసారి నీ ప్రియబిడ్డలతో మాట్లాడమని, వాక్యంలోని సత్యాలు అర్థం చేసుకొని తద్వారా తమ జీవితాలలో మార్పు తెచ్చుకొని జీవించడానికి కావలసిన ప్రతి అవసరతను బయలుపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. మన తండ్రి దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకెల్లరికూ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కోవిడ్ తర్వాత మరొక మారు మనం ఆలయంలో కలుసుకోవడానికి గడిచిన ఆరాధనా స్థలం కంటే కూడా ఒక ఉన్నతమైన స్థలంలోనికి మనం ఎక్కి రావడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఎక్కి వచ్చే స్థలం గురించి గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉన్నతమైన స్థితికి దేవుడు మనం నడిపించడం, ఈ ఉన్నతమైన స్థితికి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన స్థితికి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామో లేదో కూడా ఒకసారి వాక్యం ద్వారానే మనం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో ఎవరెవరైతే తమ స్వకీయమైన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో తద్వారా వారు దేవునికి సమీపంగా ఉన్నారా, దూరస్తులుగా ఉన్నారా అని అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవులు అనుకుంటారు మేము విశ్వాసులం అనుకుంటారు. విశ్వాసులకు ఉండాల్సిన ప్రథమ సూత్రం ఏమిటి అని మనం ఆలోచన చేసుకుంటే, ట్రస్ట్ అనే పదాన్ని మనం కొన్నిసార్లు దగ్గరగా తీసుకుంటాం, ఫెయిత్ అనే పదాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం. సో అయితే నమ్మిక, విశ్వాసం అనేవి రెండు వేరు వేరు ఉద్దేశాలు కలిగి ఉన్నాయి, కానీ అంతర్లీనంగా ఒక భావానికి దగ్గరగా ఉంటాయి. కొన్నిసార్లు కనిపించే వాటిని విశ్వసిస్తాం, కొన్నిసార్లు కనబడని వాటిని విశ్వసిస్తాం. కనిపించే వాటి మీద మనం ఉంచిన విశ్వాసం, కనబడని వాటి మీద మనం ఉంచిన విశ్వాసం బేరీజు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం కొన్నిసార్లు ప్రశ్నించబడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఒక విశ్వాసికి ఉండాల్సిన ఒక మేలైన లక్షణాన్ని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పటిదాకా మనం విశ్వాసులం అని చెప్పుకున్నాం, ఫలానా గుణాలు ఉన్నాయి, లేదా నమ్మాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం కాబట్టి మేము విశ్వాసులం అనుకుంటున్నాం. కానీ ఈవేళ రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో విశ్వాసానికి కావలసిన ఒక మేజర్ టూల్ ఏమిటి అంటే నీతి. కాబట్టి దేవుని నమ్మామండి, దేవుని గురించి పాడామండి, వాక్యం రోజు చదువుకుంటామండి, ఆలయానికి వెళ్తామండి, ప్రార్థన చేస్తామండి అని చెప్పుకునే వాళ్ళు విశ్వాసులు కారు. విశ్వాసాన్ని ప్రదర్శించవచ్చు, నటించవచ్చు, కానీ విశ్వాసులు ఎవరు అంటే ఇక్కడ క్లియర్గా చెప్పబడింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులు ఎవరు? నీతిమంతుడు. మరి నీతిని ఎక్కడ కనపరచాలి? పరలోకంలోనా? కాదు కదా. ఇక్కడ జీవించి ఉండగానే ఎవరు నీతిగా బ్రతుకుతారో వారు విశ్వాసులు. ఇవాళ క్రైస్తవ సంఘాల్లో హోరెత్తిస్తున్నారు,
విశ్వాసుల సంఘాలు మావి అని, మేము విశ్వాసులం అని. ప్రతి విశ్వాసి కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, నేను నీతిగా బతుకుతున్నానా? సో నీతిగా బ్రతకలేని వారు విశ్వాసులు కాదు. విశ్వాసం మన జీవితాల్లో ఎలా చిగురిస్తుంది, ఎలా మనల్ని జీవింపజేస్తూ ఉందంటే, నీతిమంతుడు విశ్వసించగలడు. సో నీతి లేనివాడు విశ్వాసాన్ని చెప్పుకోవడానికి అర్హుడు కూడా కాదు. సో ఆ కింది వచనాలు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ అడ్వెంట్ సీజన్లో మన దగ్గరకు వచ్చి అన్ని మనం జ్ఞాపకం తీసుకున్నాం, వస్తున్నాయి అంటే ఏంటో. అడ్వెంట్ అంటే చెప్పుకున్నాం కదా, మనకు సమీపంగా రావడం. ఏమొస్తోంది మనకు సమీపంగా అంటే, ఇవాళ మొదటిగా జ్ఞాపకం చేయబడింది, మన యొక్క దుర్నీతిని బట్టి దేవుని యొక్క కోపము మనకు సమీపముగా వచ్చుచున్నది. సో కాబట్టి విశ్వాసి అని చెప్పుకునేవాడు ప్రార్థన చేస్తే ప్రభు దిగిరాడండి. దుర్నీతి నీ బ్రతుకులో ఉండదు. ఒక పక్క దుర్నీతి కార్యాలకు సహకరిస్తూ దుర్నీతి ప్రోగ్రామ్స్ ఒక ప్రాజెక్టుగా పెట్టుకొని కేవలం ఆలయానికి వచ్చినప్పుడు బైబిల్ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రమే నీతి మాటలు మాట్లాడి మిగిలిన సందర్భాల్లో దుర్నీతిని ప్రోత్సహించే వారి మీద ఇవాళ ఒక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవ జీవితం జీవించడం అంటే ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం అంటే ఇది అసాధ్యమైన విషయం. మనం ఎంతో చాలామంది ఊరక ఈ క్రైస్తవ, అందుకే మీరు గమనించండి, చాలామంది క్రైస్తవంలోనికి రారు. ఎందుకు రారు? క్రైస్తవాన్ని వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు అంటున్నారు? వారికి తెలుసు బాగా, క్రైస్తవుడు అంటే నీతి మాలిన పని చేసేవాడు కాదు. కాబట్టి చాలా మంది రావట్లేదు క్రైస్తవులు. మనమేదో పెద్ద క్రైస్తవులు వీళ్ళందరూ వచ్చి మా క్రైస్తవ విశ్వాసంలో చేరుకోండి అని పిలుస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎందుకని? మన ప్రవర్తనలోని దురేచ్ఛలు వారు రోజు చూస్తున్నారు. అందుకే చాలా మంది అంటారు క్రైస్తవ్యం మంచిదే కానీ క్రైస్తవులు మంచివారు కాదండి అంటున్నారు. ఎందుకని? క్రీస్తు బోధించిన బోధలు చాలా మంచివి, కానీ మేము క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఎవరు కూడా క్రైస్తవ గుణగణాలు కలిగి జీవించట్లా. ఇవాళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, క్రైస్తవులకు చాలా గుణాలు ఉన్నాయి. గడిచిన ఆదివారం రిజల్ట్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ చూసుకున్నాం. ఒక క్రైస్తవుని యొక్క ప్రవర్తన వలన ఎటువంటి ఫలితాలు పొందుతాడు, ఫలాలు చూస్తాడు అని గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆదివారం అసలు క్రైస్తవ విశ్వాసాన్ని నీవు నేను చెప్పుకోవాలి అంటే మనకు ఉండాల్సిన బేసిక్ ఉంటుంది. ఒక బేసిక్ స్టాండ్ ఏంటి అంటే, అతడు దుర్నీతికి లోబడిన వాడై నీతికి తావిచ్చిన వాడై ఉంటే నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించు. బహుశా లూథరన్ సంఘానికి గొప్ప స్లోగన్ కూడా, విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షించబడుతున్నాము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన మార్టిన్ లూథర్ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. క్రైస్తవులు అంటే ఆచార కర్మకాండలు చేసేవాళ్ళు కాదు, గొప్ప గొప్ప కీర్తనలు పాడేవాళ్ళు కాదు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు. క్రైస్తవుడు అంటే నీతిగా జీవించేవాడు. సో మార్టిన్ లూథర్ స్లోగన్ ఇదే. అందుకని చాలా మంది లూథరన్ సంఘానికి కూడా రాలేదు. ఎందుకంటే లూథర్ బేసిక్కే ఒకడు విశ్వాసిగా ఉండాలి అంటే ఆ విశ్వాస జీవితంలో నీతి రోజు కనబడుతుండాలి. అప్పుడప్పుడు పండగ వచ్చిపోయేది కాదు, అవసరమైనప్పుడు వచ్చిపోయేది కాదు. ఆ సెల్ఫ్ ఎథిక్స్, రైచియస్నెస్ అనేది వ్యక్తి తన జీవితం ద్వారా కనబరుస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసి విశ్వాసంలో ఉన్నాడు అని చెప్పుకోవాలంటే అతని బ్రతుకులో నీతి ఉండాలి.
అందుకనే గడిచిన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎలిజబెత్ జీవితాన్ని, జకరియా జీవితాన్ని. అతడు నీతిమంతుడు. సో నీతిమంతులను దేవుడు దర్శిస్తాడు, వారికి ఏ లోటు ఉన్నా ఆయన తీరుస్తాడు. అదే కాంబినేషన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే నీతిమంతంగా జీవిస్తున్న మరియను దేవుడు దర్శించాడు. కాబట్టి నీతిమంతులను దేవుడు దర్శిస్తాడు. ఇక్కడ పెక్యులారిటీ కూడా ఉంది. గడిచిన వారం మనం చెప్పుకున్నాం. కడు వృద్ధురాలైన ఎలిజబెత్ అంటే బిడ్డలు కనలేని స్థితికి వచ్చిన ఎలిజబెత్, బిడ్డలు కనడానికి ఇంకా ప్రాయానికి రాని మరియా, ఈ రెండు కూడా ఊహించడానికి కూడా ఉద్దేశించడానికి కూడా అర్హత లేని విషయాలు, అనర్హమైన విషయాలు. కానీ అనర్హమైన విషయాలను, ఇంపాసిబుల్ అన్న విషయాలను దేవుడు తాను ఒక క్రియ ద్వారా బహిర్గతం చేశాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏ స్థితిలో ఉన్న వారినైనా కరుణించగలడు. అయితే వారిని కరుణించే ముందు వారి జీవితాలను చెక్ చేస్తాడు. ఎలిజబెత్, జకరియా జీవితాన్ని ఆయన చెక్ చేసినప్పుడు వారు నీతిమంతులుగా కనిపించారు. మరియ జీవితాన్ని ఆయన చెక్ చేసినప్పుడు దేవుని దయకు ఆమె ప్రాప్తురాలు, ఆమెకు అర్హత ఉంది అని చెక్ చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒక విశ్వాసగా దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలి అంటే మనం కూడా ఆ జీవితాన్ని కనపరచగలగాలి. మన జీవిత నీతి ద్వారా దేవుని యొక్క కృపాక్షేమాలు అందుకోవడానికి అర్హత మన జీవితంలో మనం చూపించగలగాలి. దుర్నీతిని చూపించామా దేవుని యొక్క కోపము మన దగ్గరకు వస్తూ ఉంది. ఈ అడ్వెంట్ సీజన్లో దైవం మన దగ్గరకు వస్తుంది అని నేర్చుకున్నాం. అయితే వస్తున్న దేవుడు కరుణతో ఆశీర్వాదాలతో దగ్గరకు వస్తున్నాడా, లేదా మన దుర్నీతిని బట్టి మన మీద కోపాన్ని ప్రదర్శించడానికి ఆయన దగ్గరగా వస్తున్నాడా? ఈ అడ్వెంట్లో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఈ వాక్య భాగాలను జాగ్రత్తగా మనం చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మలాకీ గ్రంథంలోని ప్రవచన మనతో మాట్లాడు. మలాకీ ప్రవచనం 3వ అధ్యాయం 1వ వచనం. నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆడ్వెంట్. దేవుడు వస్తున్నాడు, సమీపిస్తున్నాడు, ఆయన రాకడ సిద్ధమైంది. ఈ అడ్వెంట్లో భావాలన్నీ ఇవాళ ప్రవచనం ద్వారా, పత్రికల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన వస్తున్నాడంటే మనం ఎలా సిద్ధపడి ఉన్నాం? ఇక్కడ ఆరాధన జరగాలి అంటే మనం మినిమం కొన్ని వస్తువులతో సిద్ధపడ్డాం. ఆరాధన జరిగించుకోవడానికి వెసలుబాటిచ్చే వస్తువులను ముందు మనం పైకి చేర్చుకున్నాం. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక కార్యక్రమం జరగాలి అంటే కొన్ని సిద్ధపాటు పనులు మనం చేసుకుంటున్నాం. దేవుని యొక్క రాకడ రావాలి అని అందరూ పాటలు పాడేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు రాకడ వస్తే అంతా నాశనం అయిపోద్ది, అందరినీ నాశనం చేస్తాడు, నేను మాత్రం బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను కదా, నన్ను రక్షిస్తున్నాడు అనుకుంటారేమో. కుదరదండి. నీ బ్రతుకులో నీతికి స్థలం లేకపోతే నువ్వు కోపాన్ని స్వీకరిస్తావు కానీ దేవుని ప్రేమను పొందలేవు. చాలా వివరంగా వాక్యం మనకు జ్ఞాపకం. ఆయన వస్తున్నాడు, ఆయన సమీపిస్తున్నాడు. మరి నీవెలా సిద్ధపడి ఉన్నా? ఆయన రావాలని పాటలు పాడుతున్నా, రాకడ కోసం ఎదురు చూస్తున్నా. కానీ
ఎటువంటి సిద్ధపాటు నీకుంది? నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇక్కడ చెప్తున్న మాట, మీరు వెతుకుచున్న ప్రభువు నేను పంపుతున్నాను, మీ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ పరిస్థితిని నీవు సహింపగలవా? ఈ అడ్వెంట్లో ప్రభు మన దగ్గరకు వస్తే మనము దానిని సహింపగలమా? అంటే ఏంటి ఇక్కడ సహించడం అంటే? మోస్ట్ ఫేస్ ఇట్ కదా, మోస్ట్ బేర్ ఇట్. కొన్నిసార్లు మనం ఈ పదం వాడతాం, వాళ్ళు మాట్లాడిన మాటలు నేను సహించలేకపోతున్నానండి, భరించలేకపోతున్నానండి. ఎందుకని? దాంట్లో చాలా డ్యామేజింగ్ ఇష్యూస్ ఉన్నాయి, డ్యామేజింగ్ మైండ్స్ ఉన్నాయి, ఇతరులను గాయపరిచే మనస్తత్వం ఉంది, ఇతరులను ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంది. కాబట్టి మేము సహించలేకపోతున్నామండి ఈ మాటలు, ఈ పదాలు, ఈ ఉద్దేశాలు. మరి ఆయన కూడా మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడో ఈ రెండు మాటలు. ఒకటేమో ఆయన కోపంతో వస్తున్నాడట, ఆయన కోపాన్ని సహించగలవా? పోనీ ఆయన ప్రేమతో వస్తున్నాడు, ఆయన ప్రేమనైనా సహించగలవా? ఆయన ప్రేమను సహించాలంటే ముందు నీతి కనపడాలి కదా. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. కర్తన రెండోది జ్ఞాపకం చేసుకున్నాం. పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడ్డారట 10 మంది కన్యకలు. కానీ కొంతమందికి అవకాశం, ఆయనతో కలుసుకునే అవకాశం కలిగింది. మిగిలిన వారి దగ్గర సోర్సెస్ లేవు. ఇవాళ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఆయన వచ్చుచున్నాడు. ఈ అడ్వెంట్ సీజన్ అంతా కూడా దేవుడు మన దగ్గరికి వస్తున్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఆయన వస్తున్నాడు 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 అన్నప్పుడు నీ సిద్ధపాటు ఏంటి? నీలో నీతి కనిపించకపోతే ఆయన నీ దగ్గరికి రాడు. దుర్నీతి నీలో కనిపిస్తే ఆయన కోపం నీ దగ్గరకు వస్తుంది. ఈ క్రిస్మస్ సీజన్ లేదా అడ్వెంట్ సీజన్లో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అగత్యం చాలా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉంటుందట ఆయన సమీపించినప్పుడు? ఒకవేళ మన దుర్నీతిలో మనం ఇంకా దొరుకుతూ ఉంటే, నీతిని మన జీవితాల్లో నింపుకోకుండా ఇంకా దుర్నీతి గుణాలు మనలో ఏమైనా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన రాక ఎలా ఉంటుంది మనతో? అంటూ మొదటిగా మాట్లాడే మాట, మొదటి ప్రశ్న, మీరు సహించగలరా? ఎలా ఉంటుందట? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? రెండు ఉన్నాయి. అంటే ఓర్చుకోలేరు. ఇక అంటే ఓర్చుకోలేడు. ఇక్కడ ఈర్షి కాదు సుమా, ఇక్కడ ఈర్షి వి కాంట్ బేర్, భరించలేని స్థితి. ఇలా చెప్పారు, సహించలేని స్థితి. ఆ పెయిన్ మనం దాన్ని భరించలేము, దాన్ని ఓర్చుకోలేము అనమాట. అది ఇక్కడ ఈ జలస్సు ఓర్చుకోవాలి, ఈర్ష్యతో కూడింది కాదు. ఆయన మనల్ని సమీపించినప్పుడు ఆయన స్టేటస్ని మనం రిసీవ్ చేసుకోలేము. ఎందుకంటే అంత కెపాసిటీ మన దగ్గర లేదు కదా. ఆ కెపాసిటీ ఇందాక పాపం ఎరటిగల మెట్లు మోయడానికి కిరణ్ ఎంత బాధపడిపోయాడు. పాపం త్వరగా తలుపు చేయండి, ఐ కాంట్ బేర్ దిస్ వెయిట్. చిన్న కున్నాడు, అది చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. పాపం ఇక్కడ తీసుకొని వచ్చి చర్చిలో పెడుతున్నాడు. ఆ స్టెప్స్ ఎక్కువ వచ్చినప్పుడు భరించలేము. అయ్యో నేను భరించలేను. ఇట్స్ వెరీ మంచి ఫ్రూట్సే కదా, మరి ఫ్రూట్స్ మంచియే, ఇట్లా అదంతా మంచే, చెడు తక్కువ ఉంది దాంట్లో మనం పడేసేది కొంచెం ఉంది, ఉపయోగించేది ఎక్కువ ఉంది. అది మంచిది, కానీ ఆ మంచిని మోసుకొని రావడం భారమైంది. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అది మంచిది, కానీ ఆ మంచిది మోయడం చాలా కష్టం. రాంగ్ పాత్రలో జీవించడం చాలా తేలిక, రైట్ పాత్రలో జీవించడం చాలా కష్టం. అనుదినము సత్యము చెప్పుతూ జీవించడం చాలా కష్టం. రోజుకు 100 అబద్ధాలు ఆడేయడం చాలా ఈజీ. అంతే, మనం ఈజీ మేనర్స్కి వెళ్ళిపోతాం. మనం ఈజీ మేనర్స్. అందుకే చాలా మంది క్రైస్తవులు కాలేకపోతున్నారు. క్రైస్తవ జీవితం అంటే అది సత్యానికి సమీపంగా ఉండేది, అసత్యానికి దూరంగా ఉండేది.
క్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేస్తారు, మీలో ఎవడైనా నన్ను వెంబడించుకొని వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శ్రమలు మోస్తూ వెంబడించాలా, వారాలేమో అది భరించలేము మనం అది. కాబట్టి దేవుని రాకడ గురించి ఆతృతగా పాడే ప్రతి ఒక్కరూ, ఎదురు చూసే ప్రతి ఒక్కరూ కూడా ఆ రాకడ సమీపించినప్పుడు దాన్ని సహించగలరా, భరించగలరా? ఎందుకంటే ఆ రోజున మనకు తీర్పు తీర్చబడుతుంది. దుర్నీతి మన బ్రతుకులో ఉంటే ఆయన కోపం మన మీద కుమ్మరించబడుతుంది. నీతి మన బ్రతుకులో ఉంటే మనలో ఉన్న విశ్వాసాన్ని జీవింపనిస్తుంది. కాబట్టి రాకడకు సిద్ధపడుతున్న ఓ సంగమా, ఓసారి నీవెలా సిద్ధపడి ఉన్నావో ఆలోచన చేసుకో. నువ్వు నీతితో జీవిస్తున్నావా, ఇంకా దుర్నీతికి తావిస్తూనే జీవిస్తూ ఉన్నావా? వాక్యం ద్వారా మనం చెక్ చేసుకోవాలి. ఎలా ఉంటుంది అనేది ఆయన స్వభావం చెప్పాడు. ఆయన వస్తాడు రావాలి అంటున్నాం. ఎందుకంటే మనం అందరూ ఎదురు చూసేది ఒక పసిబాలుడు వచ్చి ఉయ్యాల్లో పడుకుంటాడులే, మనం ప్రార్థన చేస్తే ఊరుకుంటాడులే అనుకుంటున్నాం. మనం రాకడంటే అది కాదు, ఇది ఆల్రెడీ వచ్చింది, వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో గ్లాన్లు చూశారు, అప్పుడెప్పుడో గొల్లలు చూశారు, అప్పుడెప్పుడో పాలస్తీనా దేశంలో కొంతమంది చూశారు. ఈ సందర్భం ఇది మళ్ళా నువ్వు నేను చూసేది కాదు, చేసేది కాదు, మనం చూడలేదు, అంతకంటే కాదు. ఈసారి ఆయన రాకడ ఎలా ఉంటుంది అంటే, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. ఈసారి ఆయన వచ్చి రెడీగా ఉన్నాడు. దేనికి? ఇద్దరిని వాడాడు ఇక్కడ. అంటే ఇద్దరి వర్క్ చెప్పాడు. ఇద్దరు ఏమంటాం, క్లెన్సింగ్ చేసేవాళ్ళు, ఇద్దరు క్లీనింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ నిర్మలము చేయువారు అనే పదం రాశారు. ఇక్కడ నిర్మలం చేయటం అంటే పరిశుభ్రం చేయటం. ఇద్దరిని వాడారు ఇక్కడ. కంసాలట ఆర్నమెంట్స్ లో ఉన్న చెడును తీసివేయడం కోసం వాటిని అగ్నిలో వేస్తాడట. అగ్నిలో వేయడం అంటే, నన్ను అగ్నిలో వేయడం అంటే పరిస్థితి ఏంటి? మనం సహించగలవా, భరించగలవా? రెండో వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూ, చాకలి వారి సబ్బు వంటి వాడు అంటే బట్టలకు పట్టిన మురికిని వదిలించడానికి ఆయన ఒక క్లెన్సింగ్ ప్రోగ్రామ్ చేస్తాడు. క్లీనింగ్ అండ్ క్లెన్సింగ్. ఒకసారి ఊహించండి, ఇప్పుడు కనిపించట్లేదు, ఇప్పుడే ఉందండి, ఇప్పుడు మిషన్లో వేసి గుడ్డలు తిప్పేస్తున్నారు. అదే మిషన్లో మనం చొక్కా వేసి కూర్చుంటట్టు చూద్దాం, ఒకసారి తిప్పేస్తుంది మిషన్. భరించగలవా? పూర్వం అయితే చాకలి బండకేసి బాధేవాడు, మన ఇంట్లో కూడా బాధేవాడు. ఇప్పుడు చొక్కాతో కూడా మనలో కూడా బాధితే బాగుంటుందా? ఆ పెయిన్ ఒకసారి మనం వేసుకున్న ఈ క్లాత్ డైలీ ఎంత పెయిన్ భరిస్తుందో మీకు తెలుసా? దానికి జీవం లేదు కదా, చెమటలా. ఇందులో మనం ఉండి ఆ పనికిరా వెళితే చాకల వాడు మనం తీసుకొని బాధితే మరి ఏమైనా దుమ్ము దీనిలో ఉన్న చెడు పోవాలని కొడుతున్నాను అంటాడు. అంటే మన వస్త్రానికి, మన ఆర్నమెంట్స్కి మనం ధరించేవే ఈ రెండు, మనం ధరించే గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే మనకు రక్షణ ఇచ్చేవి, మనకు అందాన్ని ఇచ్చేవి, మనకు గౌరవాన్ని ఇచ్చేవి. వాళ్ళు చాలామంది అవి లేకపోతే గౌరవం లేదనుకుంటారు కదా. ఆభరణాలు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా ఏదో ఫీల్ అవుతారు. ఆ రెంటికి ఉన్న మకిలి వదలాలంటే, మురికి వదలాలంటే అవి పరిశోధించబడాలి, శుద్ధీకరించబడాలి. వాటిని ధరించే నీ బ్రతుకులో ఉన్న, నా బ్రతుకులో ఉన్న మకిలి కూడా పోవాలంటే వాటిని సహించాలి, వాటిని ధరించాలి. ఇవాళ వాక్యం ద్వారా మనకు వచ్చిన హెచ్చరికను ఒకసారి చూద్దాం. మనం ధరించే ఆభరణాలు, మనం ధరించే వస్త్రాలకు మురికి ఎలాంటిది? ఒకసారి చెప్పండి, ఎలాంటిది? మన మురికే కాదు, బయట ఉన్న పూసానమ్మా, మనం అంటించుకున్న మురికి. ఒకవేళ బయట నుంచి ఎక్స్టర్నల్గా పూసుకున్నా మనం అంటించుకున్నదే. ఆభరణాలు చాలామంది వాడుతుంటారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అది కేవలం మీరు చాలా జాగ్రత్తగా వాడతారు, జాగ్రత్తగా పెడతారు. అది మీరు తీసుకెళ్ళి కంసలవానికి ఇస్తే ఆయన అంటే ఇంత మురికి పట్టిందంట. ఎట్లా పట్టిందంట మురికి? మన తాలూకు మురికే.
మన ప్రవర్తన తాలూకు. మరి ఆ వస్తువుకే అంత మురికి పడితే ధరించిన మనకెంత మురుగున్నట్లు లెక్క. సో మనకు కంసలవాణి యొక్క అగ్ని సెలక్షన్ ప్రతిరోజు అవసరం, చాకలవాణి యొక్క సబ్బు సెలక్షన్ ప్రతిరోజు మనకు అవసరం. వాటిని చేయడానికి ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఆయన గొడ్డలే ఆయన చేతిలో ఉందట, ఆయన చాట ఆయన చేతిలో ఉందట. ఎందుకు వస్తున్నాడు ఆయన? ఫలించని వాటిని నరికి అగ్నిలో పడవేయడానికి వస్తున్నాడు. ఇక్కడ జీవిస్తూ ఉన్న నీ క్రైస్తవ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉందో లేదో ఆయన చెక్ చేస్తున్నాడు. నువ్వు ఫలించే కొమ్మగా ఉన్నావా, ఫలించని కొమ్మగా ఉన్నావా చెక్ చేస్తున్నాడు ఆయన. ఆ ఫలింపుకు పనికిరాని గుణాలు నీలో నాలో ఉంటే నరికి అగ్నిలో వేయడానికి సిద్ధంగా ఉంది. అందుకు వస్తున్నాడు ఆయన. ఇప్పుడు విలువాలి రాకడా, రా ప్రభువా, రా ప్రభువా, త్వరగా రా ప్రభువా, వచ్చి నుండి అగ్నిలో వేయి, వచ్చి నుండి సబ్బుతో ఆ చాకలి వాడు రుద్దినట్టుగా రుద్దు, కారుమి. మనం మన జీవితంలో చాలాసార్లు ఆలోచన చేసుకోవాలి. పాట మాత్రం పాడతాం, నీ చేతిలో నన్ను పట్టుకో. నిజమేనా? పట్టుకుంటే సహించగలవా? ఆయన దగ్గర కార్యం ఉంటుంది. ఆయన వేసే దెబ్బలు భరించగలవా? ఒక అందమైన రూపం ఒక రాతికి రావాలంటే, రాయి శిల్పంగా మారాలంటే అది ఎన్నో దెబ్బలు సహించాలి, భరించాలి. ఒక అందమైన వుడ్ ఒక మంచి రూపాన్ని తెచ్చుకోవాలంటే దాన్ని ఎన్నోసార్లు ఆ వడ్రంగి చెక్కాలి. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా దేవునికి ఇష్టమైన రూపానికి రావాలంటే ఆయన వాక్యం ద్వారా దాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. నీ దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు నువ్వు వాక్యానుసారంగా నీ బ్రతుకును మలుచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో చెప్పాడు ఇక్కడ. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారము నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. ఇక్కడ లేవీయుల నీతి గురించి మాట్లాడాడు. లేవీ కుటుంబం యొక్క నీతిని ఆయన ఇక్కడ ప్రస్ఫుటం చేస్తున్నాడు. అంటే దేవుని ఆలయంలో పనిచేసే యాజక కుటుంబానికి, అంటే లేవీ కుటుంబాన్ని అప్పటికే ఆయన 12 గోత్రాల నుంచి వేరు చేసి 13వ గోత్రంగా ఉంచాడు. ఈ 13వ గోత్రం యొక్క పని ఏమిటి అంటే దేవుని పరిచయం చేస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని ఉతికి ఆరేసే పనే వాళ్ళని. ఇక్కడ మనం ఎప్పుడు అంటాం కదా, మా పాస్టర్ గారు వాక్యంతో ఉతికారేస్తున్నాడంటే మమ్మల్ని తిట్టిపారేస్తున్నాడండి. ఆయన పనే అది. ఆయన చాకలి వారి సబ్బు వంటి వాడు, కంసాలి దగ్గర ఉండే అగ్ని కొంపటి వంటి వాడు. ఆయన తప్పదు. ఆయన అలా లేకుండా నీలా ఉన్నాడు అనుకో, ఆయనకి నీకు తేడా ఉంది. పాస్టర్ గారు ఇలా ఉండాలని చాలా మంది డిజైన్ చేసుకుంటారు. నీలా ఎప్పుడు నీ ఆలోచన లేక పాస్టర్ గారు ఉండడో ఉండకూడదు కదా. నీ స్థితి వేరు, నీ ఆలోచన వేరు, నీ పరిస్థితి వేరు, పాస్టర్ గారి జీవితం వేరు. అందుకే యేసుప్రభువు చెప్తాడు, శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతికి అధికం కాని ఎడల మీరు వాళ్ళతో పోల్చుకోలేరు. ఇక్కడ లేవీలకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు ఆయన. లేవీలు ఆ నీతికి సమీపంగా ఉన్నారు. మీరు వెళ్ళి ఆ నీతిని అక్కడ వెతుక్కోండి. ఇవాళ లేవీలను కూడా డిజైన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మనం చూస్తే చాలా చర్చెస్లో పాస్టర్ని కాంగ్రిగేషన్ డిజైన్ చేస్తారు. అంటే యథారాజ తదా ప్రజ. పాస్టర్ వాళ్ళు చెప్పిన మాట విన్నాడంటే అతను పాస్టర్ ఎందుకు అవుతాడు? వాళ్ళకి చెప్పేవాడు పాస్టర్. అయ్యా మనం ఎలా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలని సంఘానికి బోధించేవాడు కాపరు, కానీ సంఘం చెప్పిన మాట వినేవాడు పాస్టర్ ఎట్లా అవుతాడు? ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. లేవీయులు ఆ నీతిని సంఘానికి బోధించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. నేను చాలా మందిని చూస్తుంటాను, మా పాస్టర్ గారికి ఏం తెలియదండి. మరి పాస్టర్ ఎందుకు పోతాడు ఆయన? ఆయన కూడా నీలాంటి ఒక సంఘ సభ్యుడే అవ్వాలి, నీలాంటి విశ్వాసం అవ్వాలి. ఆయన
ఆయన ఒక పాస్టర్ అనే స్థలంలో ఉంచడానికి దేవుడు నిర్ణయం జరిగింది అంటే నీ నీతి కంటే ఆయన నీతికి చాలా తేడా ఉంది. నీ ఆలోచన విధానానికి ఆయన ఆలోచన విధానానికి తేడా ఉంది. ఎందుకంటే ఆయన కాస్త దేవునికి నీకంటే సమీపంగా ఉన్నవాడు. అఫ్కోర్స్ బలహీనతలు మనకు కనపడవచ్చు కానీ మన నీతి కంటే ఆయన నీతి దేవుని చేత గుర్తించబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ లేవీయుల నీతిని ఆయన ఒక ప్రత్యేక 12 గోత్రాల వారికి లేవీయులకు ఒక ప్రత్యేకత చూపించాలని ఆయన లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు. లేవీయులు దేవుని సన్నిధిలో వారు చేసే ఆలయ పూజా కార్యక్రమాలు, ఆరాధన కార్యక్రమాలు, దేవునికి సమీపంగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారి నీతిని దేవుడు చెక్ చేస్తున్నారు. వారు సరైన నీతి నియమంతో లేకపోతే వారిని కూడా శిక్షిస్తున్నారు. మనకంటే ఇప్పుడు మన కామం పనికంటే కూడా మీలో అనేకులు బోధకులు కాకుండా, ఎందుకంటే ఆ శ్రమ మీకే ఎక్కువ, లేవీయులకు ఉండే శ్రమ ఎక్కువ. అది నువ్వు వేయాల్సిన పని లేదు. ఏ లేవీయుడైతే దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలమైన నీతిని కనిపించకుండా జీవిస్తాడో నీకంటే నాకంటే దేవుడు వేసే శిక్షలు ఎక్కువ. మానవుడు శిక్ష వేయలేడు, మానవుడు కామెంట్ చేయలేడు. కానీ అదే లేవీయుడు దేవుని సన్నిధిలో దేవుని నియమాలు చొప్పున జీవించకపోతే దేవుడు వేసే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. అది ఏ మానవుడు వేయలేడు. అందుకే అంటారు అయ్యా దైవజనులతో మనం పోవాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. 2 విషయాల్లో దేవుడు వారిని అమృతంగా ఆశ్రయిస్తాడు. ఆయన వారి పనికిరాని పనిముట్టుగా మారుతాయి, అమితంగా వారిని శిక్షిస్తాడు. ఆ ప్రత్యేకత ఆ ఫెసిలిటీ వాడుకుంది. దాని గురించి మనం దిగులు పడాల్సిన పని లేదు. మనం ఎప్పటికి కూడా మన గురించి మనం దిగులు పడాలి. యేసుప్రభువు చెప్తున్నారమ్మా, నా కోసం మీరేమీ ఏడవలసిన అవసరం లేదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవడం నేర్చుకోండి. ఇవాళ చాలాసార్లు మన బతుకులు మనం చూసుకోం, పక్కవాడి బతుకులు చూస్తుంటారు. సేవ వాళ్ళ వాక్యం అంటుంది, ముందు నువ్వు నీతిగా ఉన్నావో లేదో చూసుకో. పక్క వాళ్ళు చేసిన పొరపాట్లు మనకు జ్ఞాపకం వస్తుంది కానీ మన యొక్క నీతి దుర్నీతి ఎంత ఉందో మనం చూసుకోలేకపోతున్నాం. వాళ్ళ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి వారు మీ వ్యక్తిగత దుర్నీతిని ముందు కొలుచుకోండి. ఎవరికి వారు మీరు ఎంతగా జీవిస్తున్నారో చెక్ చేసుకోండి. పక్క వాళ్ళ దుర్నీతి గురించి తర్వాత ఆలోచిద్దాం. మనం విశ్వాసము అని చెప్పుకోవాలంటే మనం ఎంత రైచియస్గా ఉంటున్నామో, మనం రైచియస్గా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దీవెనలు మన దగ్గరకు వస్తాయి. అన్రైచియస్ అనేది మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క కోపం మన దగ్గరకు వస్తుంది. అదే జడ్జిమెంట్ ఇస్తున్నాం. ఈజీగా అర్థమైపోతుంది. మనం బ్లెస్సింగ్స్లో ట్రావెల్ చేస్తున్నామా, కర్సెస్లో ట్రావెల్ చేస్తున్నామా అనేది మనకు తెలిసిపోతుంది. ఈజీగా అర్థమైపోతుంది. వెంటనే మనం నేర్చుకోవాల్సి ఏంటంటే నీతి వైపు అడుగులు వేయడం నేర్చుకుంటే చాలు. అనగా ఆయన వైపు అడుగులు వేస్తే చాలు. ఆయనకు దూరంగా కాదు, ఆయనకు దగ్గరగా వస్తే చాలు. దట్ ఈస్ ద గ్రేట్. ఆయన మనకు సమీపంగా వస్తున్నప్పుడు మనం కూడా ఆయనకు సమీపంగా వెళ్ళగలిగితే మనకు శుభ్రం ఇక్కడ వాడిన మంచి పదం నిర్మలం చేస్తారట, నిర్మలులుగా మలుస్తారట. అంటే నిర్మల హృదయం కదా. పరిశుభ్రత అనే దానికి మరొక పర్యాయపదం, పరిశుద్ధతకు మరొక పర్యాయపదం నిర్మలత్వం, ప్రేషియస్నెస్. ప్రేషియస్ హార్ట్ నీకున్నప్పుడే హోలీ స్పిరిట్ నీలో ప్రవేశించగలదు. నీతి అనేది నీలో ఉన్నప్పుడే విశ్వాసం నీలో ఎదగలదు. నీతి లేకుండా ఎవరు కూడా మనలో విశ్వాసులుగా ఉండలేరని ఆయన జ్ఞాపకం చేస్తూ, అటువంటి దినాలు వస్తూ ఉన్నప్పుడు ఈ దుర్నీతికి చేరుగా ఉండే కార్యక్రమాలు జ్ఞాపకం చేశాడు. తీర్పు తీర్చులకై నేను మీ యొద్దకు రాగా, అన్ని ఆర్గ్యుమెంట్ పదాలే. మీ దగ్గరకు వచ్చాను, ఆర్గ్యుమెంట్, ఐ డ్రా నియర్. నేను మీ దగ్గరకు వస్తే నాకేం కనపడింది అన్నాడు ఆయన. చెల్లంగి వాండ్ల మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయం చేరు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుచున్నది.
ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆర్గ్యుమెంట్లు ఆయన మన దగ్గరకు వస్తే మన గుణాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. చాలా ప్రాబ్లమాటిక్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. చిల్లంకితనం అన్నాడు, వ్యభిచారం అన్నాడు, అప్రమాణికులు అన్నాడు. సో ఈ మూడు చాలా మన లైఫ్లో ఏదో ఒక విధంగా డ్రోల్ చేస్తూ ఉంటాయి. అప్రమాణికత అంటే క్యానైజ్ కాంది, అంగీకరించబడిన దాన్ని మనం చేయడం, అంటే మనకి ఇష్టమైంది మనం చేయడం, అంగీకారయోగ్యమైన దానికి దూరంగా ఉంటాం, ఆమోదించబడిన దాన్ని చేయకుండా ఆమోదం లేని దానికోసం చేయడం కోసం ఇష్టపడటం. సో ఈ చిల్లంగితనం అంటే ఇక అది మనం చాలా మందిని మాట్లాడుతుంటాం. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎక్కడ కూడా క్లారిటీస్ ఉండవు. విభజించడం అంటే ఫిజికల్గా గురించి మాట్లాడేది కాదు, ఇవి అన్నట్టు మన హృదయ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అంటే చేయాల్సినవి చేయకుండా చేయకూడని వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అంత మటుకే కాస్తున్నా ప్రాక్టికల్ లైఫ్లో కూలి వారిని, విధవరాళ్లను, తండ్రి లేని వారిని పరదేశం విషయంలో మనం చూపించే కన్సెప్ట్. నేను క్రైస్తవులు ఒకటే నేర్పిస్తాను. మీ ఇంటికి పనికొచ్చిన కూలివాడు 100 రూపాయలు ఇస్తే 110 రూపాయలు ఇవ్వండి, 90 రూపాయలు ఇవ్వండి. 90 రూపాయలు పనివాడు నువ్వు చేసుకునే పని వాడు చేస్తున్నాడు, చేతైతే నువ్వు చేసుకో. అప్రాడ్ సిస్టమ్ తెలుసు కదా, ఎవడి ఒంట్లో అడుగుకోవాలా, ఎవరి డెక్షలు అడుగుకోవాలా. ఇక్కడ ఏమైంది, మనకి వెసులుబాటు ఉంది, స్తోమత ఉంది. మనం చేయలేని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కొన్నిసార్లు డిమాండ్ చేస్తారు, కొన్నిసార్లు బలహీనత అడుగుతారు. ఇవాళ కూలి వాళ్ళు లేకుండా మన ఇల్లు గడవట్లేదు. వాళ్ళు ఎంత చులకనగా చూస్తావు. నువ్వు పేరుకి క్రైస్తవుడిని, క్రైస్తవుడు అని చెప్తావు. నువ్వు ఎట్లా క్రైస్తవుడు, క్రైస్తవుడు అవుతావు? నీ ఇంట్లో ఒక వ్యక్తి పనిచేయడానికి వచ్చినప్పుడు ఆ పనివాడు లేకపోతే ఆ పని నీకు జరగదని తెలిసినప్పుడు వాడు అడిగిన దానికంటే పావలా ఎందుకు ఎక్కువలేవు? ఎందుకు వాడిని డీగ్రేడ్ చేస్తున్నావు? నువ్వు చేసి చూడు. ఆ పని నువ్వు చేస్తే మన డాక్టర్కి 10,000 ఖర్చు పెట్టావు. దట్ ఈస్ యువర్ ఫిజికల్ స్టేటస్. అటువంటి వారిని నేను ఎంత జాగ్రత్తగా చూసానంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే గౌరవం చూడాలి. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆ పని చేయలేరు. ఆ పనికి వాళ్ళు చేతగా అంతే హోప్లెస్ ఫెలోస్. పని ఇవాళ బట్టలు ఉతికేస్తే నడుములు పోతాయి అనుకునేవాళ్ళు, అంట్లు నవ్వుతే నాకేదో పోద్ది అనుకునేవాళ్ళు, ఇంట్లో పనులు చేస్తే ఇంకేదో నొప్పులు వస్తాయి అనుకునేవాళ్ళు. మరి ఆ పని చేస్తున్న వాళ్ళకి అవి రావా? ఏది నీ నీతి? ఏది నీ నీతి? నీకు నాకు ఆ పని వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వేలు ఖర్చు పెడతారు మనం. మరి అదే మన పని వాళ్ళకి దేవుడు శక్తి ఇచ్చాడు, వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటలైజ్డ్ అయితే వాట్ ఈస్ యువర్ రూల్? నీకు ఇవ్వాల్సిన ఏదో నీకు ఇచ్చేసానమ్మా, నీకు ఇవ్వాల్సిన పని అడగబాక నన్ను. మరి నీ ఇంట్లోనే బండి చాకరీ చేసింది. ఆ బండి చాకరీకి నడుము పడిపోయాము, చేతులు పేనిచ్చాయేమో. తన పొట్టకొట్టు కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పనివాడు నీకు ఇచ్చిన ఆ శ్రమను నువ్వు దోచుకున్నావే. ఏది నీతి నీలో? ఇక్కడ చాలా విషయాలు దేవుడు చెక్ చేస్తున్నాడు. దుర్నీతి ఎలా ఉంటుందో మనం అనుకుంటాం. దుర్నీతి అంటే ఫలానా అనుకుంటాం. ఆయన ఇవాళ లిస్ట్ అవుట్ చేశాడు. మన దుర్నీతి ఎలా ఉంటుందంటే కూలివారి విషయంలో, విధవరాండ్ర విషయంలో చాలా గమనించండి. విడోస్కి మనం ఇచ్చే ఇల్ ట్రీట్మెంట్. భర్త ఉన్నంత కాలం, భార్య ఉన్నంత కాలం బాగానే గౌరవించారు కదా. భార్య భర్తలో కలిసినంత కాలం వాళ్ళిద్దరిని మీరు బాగానే మాట్లాడారు, వాళ్ళతో అన్ని తెచ్చుకున్నారు, వాళ్ళతో అన్ని తిన్నారు కదా. భర్త భార్య లేకపోగానే వాళ్ళకి వచ్చిన ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఇంకా సహకరించాల్సింది పోయి విడోస్ విషయంలో ఎందుకు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? విడో మేబీ మేల్ ఆర్ ఫీమేల్. ఉమెన్ అయితే విధవరాలు అంటాం, ఉమెన్ అయితే విధవ అంటాం. విధవ మెదవ కాదు, విధవ అంటాం. అంటే పోగొట్టుకున్నవాడు అని అర్థం. విధవలో కూడా అదే,
వెధవలో కూడా అదే భావం ఉంటుంది. పోగొట్టుకున్నవాడు, కోల్పోయినవాడు. మరి కోల్పోయిన వారికి క్రైస్తవుడు గారి సహాయం ఏంటి? వాళ్ళ దగ్గరికి నువ్వు చేస్తుంది ఏంటి? నీ ట్రీట్మెంట్ ఏంటి? వాళ్ళు కోల్పోయిన దానికంటే ఎక్కువ నువ్వు వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉండాలి. వాళ్ళ హృదయంలో ఆల్రెడీ ఏదో పోగొట్టుకున్న వేదన ఉందే. మరి నువ్వు వాళ్ళు కలుసుకున్నప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ ట్రీట్మెంట్ ఎలా ఉంది? తండ్రి లేని బిడ్డల గురించి మాట్లాడాడు ఇక్కడ. తండ్రి లేని బిడ్డలను కూడా మనం చాలా చులకనగా ఆర్ఫన్స్ అంటాం కొంతమంది కదా, ఆర్ఫన్స్ అంటాం. లేదా ట్రీట్మెంట్ అక్కడ కూడా ఏదో తండ్రి పొరపాటుతోనో తల్లి పొరపాటుతోనో బిడ్డలు వచ్చారు ఈ లోకంలోకి. పొరపాట్లు పెద్దవాళ్ళు చేశారు, పిల్లలు కాదు కదా. పుట్టిన ఆ బిడ్డ ఏ పొరపాటు చేయలేదు కదా, తర్వాత పెరిగినా చేస్తాడేమో. కానీ ఆ బిడ్డ పక్షంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు ఎత్తి చూపుతూ జీవితాంతం ఆ బిడ్డలను మనం వెళ్ళి చూపుతుంటాం. ఎంత దుర్మార్గం అంటే ఇది క్రైస్తవుల విషయంలో. అంటే క్లియర్గా ఆయన చెప్తున్నాడు, దేవునికి కోపం తెప్పించే విషయాలు ఏంటి? ఒకటేమో ప్రాక్టికల్గా పైన చూపించాడు, యాటిట్యూడ్స్ జ్ఞాపకం చేస్తూ ఆయన విధవరాళ్ళ విషయంలో మనం చూపించే ఆ బుద్ధి, కూలి వాళ్ళ విషయంలో మన ట్రీట్మెంట్, తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డల విషయంలో. ఒకవేళ యాక్సిడెంట్లో ఎవరైనా పేరెంట్స్ పోతే ఆ పిల్లలకు మనం చాలా సానుభూతి జాలి చూపిస్తాం. అదే ఎవరైనా పిల్లలు ఇల్లీగల్తో పుట్టుంటే వాళ్ళని చూస్తున్నామా? వాళ్ళకేం తెలుసా ఆ సంగతి? మరి ఆ పిల్లల విషయంలో ఎందుకు తక్కువగా చులకనగా మాట్లాడతాం? బిడ్డలకు తెలియదు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు వాళ్ళు ఎలా చూపించారో బిడ్డలకు తెలియదు. ఇక్కడ నువ్వెందుకు వాటిని వేరెత్తి చూపిస్తున్నావు? అట్లాంటి బిడ్డలు, ఇట్లాంటి బిడ్డలు. నువ్వెట్లా క్రైస్తవురాలు అవుతావు? చివరిగా ఆయన జ్ఞాపకం చేశాడు, పరదేశులకు అన్యాయం చేయవారు మీద. ఇక్కడ పరదేశులు అన్నప్పుడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు, ఏదో అబ్రాడ్ నుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. నీ పొరుగు వారందరూ కూడా నీ వారు కానివారేగా, పొరుగింటి వారు వాళ్ళు. ఇవాళ గ్లోబ్ మన చేతులకు వచ్చింది. సో మనం ఇవాళ ఒక చిన్ని మన ప్రాంతం చెందిన వాళ్ళం కాదు మనం. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ మనం అందరం కూడా. ప్రపంచం అంతా ఇవాళ ఒక చిన్న విలేజ్ అయింది అంటుంటాం కదా, బికాస్ ఆఫ్ దిస్ నెట్వర్కింగ్. ఆల్ ఆర్ నేబర్స్. పరాయి వ్యక్తిని గురించి నీ ఆలోచన మరి ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరే తేలిపోతాయి. మన క్రైస్తవం, మన ఇరుగింటి పొరుగింటి వాడు చెప్తాడు మన క్రైస్తవం ఏంటో, వాడే సాక్షి. అవన్నీ సాక్ష్యం పొందుతున్నాయట. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచించేద్దాం. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో నీతికి దగ్గరగా ఉన్నామా, దుర్నీతికి దగ్గరగా ఉన్నామా? నీతికి దగ్గరగా ఉంటే దేవుని రాకడలో మనకు అప్రిషియేషన్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దుర్నీతికి దగ్గరగా ఉంటే మన మీదకు క్రైసిస్ సిద్ధంగా ఉంది. సో ఆ నీతికి ప్రవేశించిన ఇద్దరు ఇవాళ చక్కగా కలుసుకున్నారు కదా. ఎలిజబెత్ మరియలు కలుసుకున్న రోజు వేళ, ఆ కలుసుకున్న విషయాన్ని మనం చదువుకున్నాం. వాళ్ళిద్దరు కలుసుకుంటే ఏమొస్తున్నాయి? వాళ్ళ నోట్లో నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ద వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్. వాళ్ళిద్దరు చెరువు పాట పాడారు. వాళ్ళ ఇద్దరు పాటలు ఏం తెలుసా? ఇతరుల మేలు కనపడుతుంది. ఇతరుల మేలు గురించి వాళ్ళిద్దరూ ఒక పెద్ద గీత పాడారు. అమ్మా, నీవు స్త్రీలలో ఆశ్రయించబడ్డదాను అమ్మా, నువ్వు నా ప్రభువుకు తల్లివమ్మా. అమ్మ, ఈ వృద్ధాప్యంలో నిన్ను ప్రభు దర్శించడమ్మా, నువ్వెంత గొప్పదానివమ్మా. వీళ్ళిద్దరిని గమనిస్తే ఈ ప్లేస్ గురించి నేను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ప్లేస్కి యెరూషలేము వెళ్ళినప్పుడు మేమందరం వెళ్తాం, కానీ అక్కడికి ఎక్కెళ్ళాం. ఇది మేరీ వాటర్స్ అని ఒక చోట తీసుకెళ్తాం. వెళ్ళి మేరీ స్ప్రింగ్ అని తీసుకెళ్తాం. అక్కడి నుంచి అక్కడికి వెళ్తామని అడుగుతాం. మేము వెళ్ళమండి, మేము వెళ్ళాం పాస్టర్ గారు. అంటే 1/2 కిలోమీటర్ స్టీప్గా ఉంటుంది. అది 1/2 కిలోమీటర్ హైట్లో ఇలా స్టీప్గా ఉంటుంది కొండ. వీళ్ళు నడిచేదాకా వస్తారు. మేమంటాం మరి ఎలా పదండి, మరియా ఎలిజబెత్ కలుసుకున్న స్థలం అక్కడ ఉంది అంటే, అమ్మో
అప్పటికి ఎలిజబెత్కి కడు వృద్ధురాలు 5వ మాసం, ఈమెమో కడు చిన్నపిల్ల. ఈమె కూడా కన్విన్స్ అయింది మొదటి మాసం అనుకున్నాం. వీళ్ళిద్దరూ ఆ స్ప్రింగ్ దగ్గర, ఈమె ఎన్ని రోజులు వెయిట్ చేసిందో ఆ స్ప్రింగ్ దగ్గర, ఆ ఇంటోళ్ళు దిగొచ్చి నీళ్ళ కోసం వచ్చేదాన్ని వెయిట్ చేసింది. అది అది తలుచుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వెతుక్కుంటూ వెళ్ళింది ఆ కొండ చర్యలు. ఇక బైబిల్ రాశాడు, ఊరికి వెళ్తే ఆ కొండ సేవలో ఎక్కడ వాకబుల్, ఇప్పుడేదో బస్సులు వెళ్ళడానికి హై క్వాలిఫైడ్ బస్సులు వెళ్ళటానికే దారి ఉంది. అక్కడ స్టీప్గా ఎక్కే బస్సులు మాత్రమే వెళ్తాయి. అక్కడికి కామన్ వెహికల్స్ వెళ్ళలేవు. మనుషులు కూడా నడవలేరు, ఆ కొండ దిగలేరు. వాళ్ళ ఒరిజినల్ క్వార్టర్ దగ్గర నుంచి వీళ్ళున్న క్వార్టర్కి వెళ్ళడానికి ఎవరి వల్ల కావట్లేదు. వాళ్ళు మేము కూడా ఫస్ట్లో ఇప్పుడు ఒకసారి ఎక్కిళ్ళాం, తర్వాత మేము కూడా ఎంకరేజ్ చేయి ఎక్కడ ఎక్కుతారు కదా. ఎట్లా ఎక్కింది వీడు అర్థం కావట్లేదు. ఇలా ఎక్కి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళ కదలికలు ఎంత గొప్ప. గర్భంలో ఉన్న బిడ్డ సైతం గంతులు వేసినట్టు. దట్ ఈస్ ద రైచియస్నెస్. నీతిగా నువ్వు జీవిస్తే నీ హృదయ అంతరంగాలన్నీ కూడా ఉల్లాసంతో ఉత్సాహంతో ఉంటాయి. దాని ద్వారా నీ జీవితం సర్వలోకానికి ఎలిజబెత్ మరియాల యొక్క ఏమంటాం ఆ విధేయత, వారు కూడని సమయంలో దేవుని యొక్క అనుకూలతకు అవకాశం ఇచ్చారు. ఒకరేమో కడుగురుతున్నారు, ఒకరేమో వెరీ యంగ్. వీళ్ళిద్దరూ దేవునికి ఉపయోగపడే టూల్స్గా తమ జీవితాన్ని ఇచ్చి, ప్రజలు ఎంత దుమ్మెత్తి పోసినా సరే, ఇవాళ మనం ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో అని చాలా చేయాల్సిన పనులు చెయ్యం. ఇవాళ మనం కోసం దేవుని కోసం బతకం, పక్కింటి కోసం పోతుంటాం, వాళ్ళు ఆడికే సాయం చెయ్యం. ఏమనంటే వాళ్ళేమనుకుంటారోనండి, వీళ్ళేమనుకుంటారోనండి. నిజంగా నువ్వు అనుకుంటున్నావు, నీకు అలా ఉంటే ఇష్టం లేదు. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? నువ్వు ఉండాల్సిన నీతి నువ్వు పాటించు. మరి వాళ్ళ కోసం బతికినప్పుడు నీ జీతం అంతా వాళ్ళకి ఇచ్చే తీసేసి, నీ కష్టం అంతా వాళ్ళకి ఇచ్చే తీసేసి నువ్వు కదా. ప్రతి వాళ్ళు ఏదో అనుకుంటారంటావు నువ్వు గద్దానికి. వాళ్ళు ఏమనుకుంటే నీకేమైంది? నువ్వు మాత్రం నీతిగా ఉన్నావు. ప్రియమైన క్రైస్తవ కుటుంబం, ఎలిజబెత్ మరియలు ఆ నీతిని తమ జీవితంలో కొనసాగించారు. ఈ రోజు కూడా వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకోవడానికి కావట్లేదు. మా మీరు తల్లులమ్మ, మీ నీతి వలన ఈ లోకానికి 2 నీతిమంతులు వచ్చారు. ఎలిజబెత్ నీతి వలన స్నానికుడైన యోహాను ఈ లోకానికి వచ్చాడు. మరియా నీతి వలన యేసు ఈ లోకానికి వచ్చాడు. మరి మీ నీతి నా నీతి వలన ఈ లోకం ఏం చూడబోతుంది? మన దుర్నీతి వలన మనం ఏం ఫేస్ చేయబోతున్నామో ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఈ దినపు లేఖన భాగం ద్వారా మరొకసారి ఈ అడ్వెంట్ రాకడ మన దగ్గరికి వస్తే మనం ఏం చూపించబోతున్నాం? మనలో నీతిని ఆయనకు చూపించి, ఆ నీతిని బట్టి అనేకులకు సాక్ష్యంగా ఉండాలట. మనం మరియ సాక్ష్యం, ఎలిజబెత్ సాక్ష్యం, యోహాను సాక్ష్యం, క్రీస్తు సాక్ష్యం, క్రైస్తవ సాక్ష్యం. ఓ క్రైస్తవ, నీ సాక్ష్యం ఏంటి? నువ్వు నీతిని అనుసరించి దేవుని యొక్క ప్రేమకు ప్రాప్తులు కావడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనం సిద్ధపరచును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కావలను గాక.